అందుకని ముసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఈ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు చిన్నపిల్లోడు చేసిన శివుడు బొమ్మని తీసుకొచ్చి ఈ వైసీపీ కార్యకర్తలు ఇలా ట్రోల్ చేస్తున్నారు చూడండి. రాజకీయాల్లో చిన్నపిల్లల్ని రాగొద్దు గిట్లని చెప్పంటే ఈ వైసీపీ నాయకులు చిన్నపిల్లల్ని రాగుతారు. చిన్నపిల్లోడు చేసిన బొమ్మను తీసుకొచ్చి శుద్ర పూజలు చేస్తా ఉన్నారు గిట్లని చెప్పి ఎలా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఒకసారి ఈ చిన్నపిల్లోడు దేవాంశు చేసిన బొమ్మ ఒకసారి మీ అందరికి చూపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతాను. ఈ వైసీపీ నాయకులకి రాజకీయాలు మాట్లాడడానికి రాదు, పాయింట్లు మాట్లాడడానికి రావు. ఈ బొమ్మ ఎలా కనిపిస్తుందండి? ఈ వైసీపీ నాయకులకి శుద్ర పూజలు చేసే బొమ్మలుగా కనిపిస్తూ ఉందా? శివుడు బొమ్మ. చిన్నపిల్లోడు దేవాంశు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ బొమ్మ తయారు చేసిండు. ఇక్కడ శివలింగాన్ని తయారు చేసిండు. అది నచ్చిన తండ్రి దేవుడు ఫోటో దగ్గర పెట్టుకున్నాడు. దేవుడు ఫోటో దగ్గర పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉగాది సంబరాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి దెబ్బకు దిగొచ్చి తీర్థం తీసుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. సరే తీసుకున్నారా లేదా అదంతా పక్కన పెట్టేస్తే ఈ చిన్న పిల్లోడు చేసిన బొమ్మను తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలు ఇలా ట్రోల్ చేయడం ఏంటంటే అసలు గలీజ్ కాకపోతే సిగ్గుండాల కొద్దిగా. చిన్నపిల్లోడు చేసిన బొమ్మను తీసుకొచ్చి ట్రోల్ చేయడంలో సిగ్గుండాలా? మీకు దమ్ము ఉంటే పాయింట్ల గురించి మాట్లాడండి. నిన్న నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, దాని గురించి మాట్లాడండి. మన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. కాకపోతే ఈయన మాట్లాడిన మాటలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం గిట్లా చెప్పన్నారు. మరి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే. అది దేనికి పనికిరాని వాలంటీర్లు జాబ్ ఇచ్చిండ్లా, అదంతా పక్కన పెట్టండి. వీళ్ళు పెట్టే పోస్ట్ ఒకసారి చూడండి, ఎరా సిగ్గుండాలి కొద్దిగా. ఇటు చూడండి, శుద్ర పూజలు చేసే బొమ్మని ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి లోకేష్ బాయ్ గిట్లని చెప్పి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ కార్యకర్తలు, అదే 5 రూపీస్ కార్యకర్తలు ఎలా పోస్టులు పెడతా ఉన్నారు. దీనికి మళ్ళీ నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యి, అరే బాబు, అరే పిచ్చోళ్ళారా, అరే బుద్ధి తక్కువ ఎదవలారా, అది నా కొడుకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన బొమ్మరా, అది నాకు నచ్చడం చూసి నేను దేవుడి ఫోటో దగ్గర పెట్టుకున్నారా, అది శివుడి ఫోటోరా, అది శివలింగం ఫోటోరా గిట్లని చెప్పి నారా లోకేష్ గారు ఈ వైసీపీ కార్యకర్తలకి గడ్డి పెట్టేలా మాట్లాడారు. కాదండి, నాకు అర్థం కాదు. ఈ వైసీపీ నాయకులు పదే పదే ఆ ట్విట్టర్లో వార్లు చేస్తూ ఉంటారు, లేకుంటే సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రోల్ చేసేదానికి మీకేమొస్తుంది? సరే 5 రూపాయలు వస్తుంది, అది పక్కన పెట్టండి. కానీ కిందకు వచ్చే కామెంట్లు చూస్తూ ఉన్నారా మీరందరూ? కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు, దానికి చూస్తూ ఉన్నారా? లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ తీసుకుని లోకేష్ గారి అభిమానులు ఈ వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరిని వేసుకుంటారు. అరే మీరు తినేది గడ్డ ఫుడ్డా గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి దీని కింద వీడియో కింద మనం కామెంట్లు చూద్దాము. ఇక్కడ చూడండి ఎంత ఫన్నీగా పెట్టారు ఒక కామెంట్. మీలాంటి గొర్రెలే జగన్కి బలం. అవును, నిజంగా అలాంటి గొర్రెల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తప్పు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిజాలే మాట్లాడతారు. జగన్ అన్న ఏది చేసినా కూడా మా జగన్ అన్న కరెక్ట్ గిట్లని చెప్పి మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ చూడండి, ఇలాంటివి పిల్లలకి గిఫ్ట్ లేదా పూజ దగ్గర కూడా పెడతారు. కొన్ని మోడల్స్లో శివుని మంత్రం కూడా ప్లే అవుతుంది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా మీ చర్చ్లో వాటిని యూజ్ చేస్తారా గిట్లని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. సో ఇట్లాంటి పోస్టులు అంటే దేవాంశ క్రియేట్ చేసిన బొమ్మలు గిట్లనే ఉంటాయి. సో దాన్ని తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలు శుద్ర పూజలు చేస్తూ ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ శుద్ర పూజలు నిజంగా వైఎస్ఆర్సీపీ పడవలకు చేస్తే ఆంధ్రాకి పట్టిన దైద్రం పోతుంది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇటు చూడండి, జగన్ భాయ్ దిష్టి బొమ్మ అంట అది గిట్లని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే ఈ వైసీపీ నాయకులు చేసే దాన్ని బట్టి ఈజీగా దొరికిపోవడం వాళ్ళకి అలవాటు. వీళ్ళు ఏదైనా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు, దాన్ని ఒరిజినల్ తీసుకొచ్చి ఇటు చూపించి వాళ్ళందరికీ గడ్డి పెడతారు. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.